హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? ఈ వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను నేను. కాకపోతే ఈ మధ్యలో నేను ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేశాను. సో దానివల్ల నేను ఒక వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడు. ఈ వీడియోలో మాత్రం మనం ఇది DHT11 సెన్సర్. ఈ DHT11 సెన్సర్ ఎలా యూజ్ అవుతుందంటే, ఇది మనకు టెంపరేచర్, హ్యూమిడిటీ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి డైరెక్ట్గా ఆర్డినోతో కమ్యూనికేట్ అయ్యి టెంపరేచర్ని, హ్యూమిడిటీని ఇస్తుంది. సో దీన్ని ఎలా ఇంటర్ఫేస్ చేయాలి ఫిజికల్గా, అలాగే దీనికి లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా యాడ్ చేయాలి, దీనికి ఎగ్జాంపుల్ కోడ్ ఉంటుంది డైరెక్ట్గా. మనం దీనికోసం కష్టపడి ఏం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఎలా చేస్తాం అనేది, దీని డేటా అదే టెంపరేచర్, హ్యూమిడిటీ అనేది మనం ఎలా చూడొచ్చు. ఇక్కడ స్కెచ్ ఉంది కదా, స్కెచ్లోకి వెళ్తే ఇంక్లూడ్ లైబ్రరీ అని ఉన్నది చూడండి. ఇంక్లూడ్ లైబ్రరీలోకి వెళ్తే యాడ్ జిప్ లైబ్రరీ అని ఉంది. ఇదేంటంటే మనం ఏదైనా జిప్ ఫార్మేట్లో ఉన్న లైబ్రరీని డౌన్లోడ్ చేసుకొని ఉంటే ఇక్కడ నుంచి యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను మేనేజ్ లైబ్రరీస్కి వెళ్తున్నా, ఎందుకంటే ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన లైబ్రరీ లిస్ట్లో ఇది కూడా ఉంటుంది అనమాట, ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా పైన, ఇది కింద లోడ్ అయ్యేదాకా కానివ్వాలి. పైన సెర్చ్ బాక్స్లో జస్ట్ DHT11 అని కొట్టండి. DHT11 ఈ సెన్సర్ పేరు అదనమాట, అంతే. DHT11 అంటే ఏదో అనుకోదు, జస్ట్ ఈ సెన్సర్ పేరు. DHT11 ఉంటుంది, 12 ఉంటుంది, ఇట్లా చాలా ఉంటాయి. సో అట్లా ఈ పర్టికులర్ సెన్సర్ అనేది మనకి టెంపరేచర్, హ్యూమిడిటీ చెప్పడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది. సో ఇక్కడ 2-3 లైబ్రరీలు ఉన్నాయి. DHT సెన్సర్ లైబ్రరీ అని చూడండి ఇక్కడ కింద. అది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను. జస్ట్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ బటన్ అని వస్తుంది, దీన్ని నొక్కేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. అక్కడ మీరు ఇంకా ఈ వర్జన్ సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఇన్స్టాల్ నొక్కేస్తే అయిపోతుంది. ఇదైనా పర్లేదు. మీరైతే ఈ DHT సెన్సర్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోండి, ఇది మంచిగా పనిచేస్తుంది. సో ఇన్స్టాల్ నొక్కేస్తే అయిపోతుంది. తర్వాత క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఫైల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ ఉంది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా. దీంట్లో వరుసగా మీరు చూస్తే మీకు DHT11 అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ DHT సెన్సర్ లైబ్రరీ, ఇందాక మీరు యాడ్ చేసిన లైబ్రరీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో ఇక్కడ చూస్తే DHT సెన్సర్ అని ఉంది, యూనిఫైడ్ సెన్సర్ అని ఉంది. మనం జస్ట్ యూనిఫైడ్ సెన్సర్ అంటే దీంట్లోనే ఇంకొక వర్జన్ ఉంటుంది అనమాట. సో ఇది మనది DHT జస్ట్ నార్మల్ సెన్సర్. ఇది టెస్టర్ అనేది అది ఆ కోడ్ వేసినా ఈ కోడ్ వేసినా పనిచేస్తుంది. మనం ఈ టెస్టర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయింది కదా, దీన్ని ఫుల్ చేద్దాం చూడండి. దీంట్లో చాలా టెక్స్ట్ ఉంది, ఇదంతా చూసి భయపడకండి. జస్ట్ సింపుల్గా అర్థం చేసుకుందాం మనం, ఏం లేదు ఇక్కడ. ఇది ఈ కోడ్ దేనికి ఎక్కడ దొరుకుతుంది, ఈ లైబ్రరీకి ఇక్కడ లింక్ ఉంది కదా, DHT సెన్సర్ లైబ్రరీ అనేది ఇక్కడ ఉంది. ఇది గిట్ హబ్ లోపల ఉంది. మనం కావాలంటే అక్కడికి పోయి కూడా ఈ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ ఏంటి అవన్నీ కూడా చూడొచ్చు అవసరం అయితే. సో మనకు అదంతా ఏం అవసరం లేదు. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఇంక్లూడ్ DHT.h ఉంది కదా, ఇది ఏంటంటే దీనికి సంబంధించిన అడ్రస్ కానీ, ఇది 1 వైర్ మీద పనిచేస్తుంది. ఇక్కడ నేను ఫిజికల్గా ఎట్లా కనెక్ట్ చేసిన ఒకసారి చెప్తా చూడండి. దీనికి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. దీనికి గ్రౌండ్ ఉంది, డేటా ఉంది, VCC ఉంది. సో VCC అంటే నేను ఇక్కడ ఈ ఆర్డినో నానోలో 5 voltsకి కనెక్ట్ చేశాను. ఇక్కడ 5 volts ఉంది కదా, 5 volts కనెక్ట్ చేస్తాను. గ్రౌండ్ అంటే గ్రౌండ్కే కనెక్ట్ చేసిన. ఇంకోటి డేటా పిన్ ఉంది కదా, సో ఆ డేటా పిన్ని D4కి కనెక్ట్ చేసిన. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ESP8266 అయితే అంటే ఇది వేరే బోర్డు, ఆ బోర్డుకి అయితే ఈ పిన్స్ యూజ్ చేయమని ఉంది. సో నార్మల్గా ఏదైనా ఒక డిజిటల్ పిన్ అనేది మనం యూజ్ చేయొచ్చు యాక్చువల్గా దీనికోసం. సో ఇవన్నీ ఈ ఆర్డినో ఊనో అయినా సరే, ఈ నానో అయినా సరే, ఈ D అని ఉన్నాయని మొత్తం డిజిటల్ పిన్స్. సో డిజిటల్ పిన్లో ఏదో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను D4కి పెట్టిన. D4కి ఎందుకు పెట్టినా అంటే ఏం లేదు, ఏ డిజిటల్ పిన్కైనా పెట్టచ్చు దాన్ని. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే డిఫైన్డ్ DHT టైప్ అని చూడండి. DHT టైప్ DHT11, ఇది మనం వాడేది DHT11 సెన్సర్. కాకపోతే ఈ లైబ్రరీ అనేది DHT11కి, 12కి, DHT21 కూడా పనిచేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూడండి కామెంట్ పేజ్ చేసింది. ఈ 2 స్లాష్లు ఉన్నాయంటే, ఫార్వర్డ్ స్లాష్ ఉందంటే అది కామెంట్ అయిపోయింది, ఇది పనిచేయదు ఇప్పుడు యాక్చువల్గా. సో ఇది DHT22కి పెట్టుందనమాట. సో మనకు కావాల్సింది 11కి కదా, సో దీన్ని కామెంట్ చేసేయండి. ఇది ఎగ్జాంపుల్లో మీకు డైరెక్ట్ దొరికేస్తుంది. సో మనకు కావాల్సింది DHT11 కాబట్టి DHT11 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇప్పుడు ఇంతకుముందు వేరే కలర్లో ఉండేది, ఇప్పుడు వచ్చింది కదా. సో DHT టైప్ అనేది DHT11 మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత కిందికి వెళ్తే ఇవన్నీ ఏం లేదు, వేరే బోర్డ్స్కి ఎలా కనెక్ట్ చేయాలనేది చూపించారు అంతే. సో మనకి ఇప్పుడు అంతేం అవసరం లేదు. ఇక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటి సెన్సర్ ఇంకోటి యూజ్ చేసాం అనుకోండి, ఇది దీని ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఒక సెన్సర్ అనేది ఏ పిన్ దగ్గర ఉన్నదనేది చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ DHT పిన్, సో DHT పిన్ అనేది పైన ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ డిఫైన్ DHT పిన్, ఇక్కడ పిన్ నెంబర్ 2 ఉంది. నేను 4 నెంబర్ పిన్ పెట్టినా కదా, సో 4 ఇక్కడ సెలెక్ట్ చేయాలి అంతే, సింపుల్. డిజిటల్ పిన్ కనెక్టెడ్ టు ద DHT సెన్సర్ అని పెట్టారు కదా ఇక్కడ, చెప్పింది కదా. సో మనం ఇక్కడ ఈ DHT పిన్ ఏదైతే డిఫైన్ చేస్తామో అది మనది 4th పిన్ కాబట్టి నేను 4 అని పెట్టినా అంతే. ఇక్కడ ఆల్రెడీ అక్కడ 2 అని ఉండే, నేను దాన్ని 4 చేసిన. ఒకవేళ నేను ఇది తీసి డైరెక్ట్ నేను సెకండ్ పిన్ కనెక్ట్ చేస్తా, సెకండే ఉంచుకోవచ్చు అంతే, ఏం లేదు. సో ఇది జస్ట్ డిఫైన్ చేస్తున్నాం, ఈ 4 అనే నెంబర్ని DHT పిన్ లాగా డిఫైన్ చేస్తున్నాం అంతే, ఏం లేదు ఇక్కడ. సో మనం ఎప్పుడైతే DHT పిన్ అని రాస్తామో అక్కడ 4 ఉందని మీనింగ్ అంతే.
ఇక్కడ చూడండి మనకు ఒకవేళ 2 సెన్సార్లు అనుకోండి, డిహెచ్టీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది డిహెచ్టీ సెన్సార్ అని చెప్పడానికి ఆ లైబ్రరీ యూజ్ చేసుకోండి డిహెచ్టీ. సో ఒకవేళ మనకు ఇంకో సెన్సార్ ఉందనుకోండి, DHT11 సెన్సార్ ఇంకోటి ఉందనుకోండి, సేమ్ మనము ఇంకొక పేరుతో తీసుకోవచ్చు అనమాట. డిహెచ్టీ అది డిహెచ్టీ అయితే DHT1 జస్ట్ పేరు మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ డిహెచ్టీ పిన్ దగ్గర కూడా ఇంకొక పిన్ నెంబర్ 2 అట్లా తీసుకొని ఏదైనా అది ఏ పిన్ కనెక్ట్ చేసామో ఆ పిన్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అందుకే ఇది ఇన్స్టెన్స్ అనమాట. ఈ డిహెచ్టీ అనే పేరు పెట్టి మనము ఈ పిన్ దగ్గర ఉండే సెన్సార్ అనేది డిటెక్ట్ చేస్తున్నాము. దాని టైప్ అనేది DHT11 12 అనేది ఇక్కడ పెడుతున్నాము అంతే. సో ఇవన్నీ ఎవరు మనకు ప్రొవైడ్ చేస్తారంటే ఈ లైబ్రరీ ఎవరు తయారు చేస్తారో వాళ్ళు ఇట్లా తయారు చేస్తారు అంతే. ఇంకా వేరే వాళ్ళు వేరేలా కూడా చేస్తుండొచ్చు. సో మనం వీళ్ళు యూజ్ చేసుకుంటాం కాబట్టి వాడు చెప్పిందే మనం ఫాలో కావాలి అంతే. సింపుల్. డిహెచ్టీ అనేది ఇక్కడ మన ఇప్పుడు పేరు ఏంటంటే డిహెచ్టీ, మన సెన్సార్ పేరు డిహెచ్టీ అని చెప్పేసి మనం ఇక్కడ ఏ పేరైనా పెట్టుకోవచ్చు దీనికి. సో అది ఏ పిన్కి కనెక్ట్ అయింది, 4th పిన్ కనెక్ట్ అయింది. డిహెచ్టీ టైప్ అనేది మనం ఆల్రెడీ చెప్పినాం కదా, DHT11 అని DHT11 అంతే. ఇంకా ఇక్కడ సెటప్లోకి వెళ్తే ఇది 1 టైం ఎగ్జిక్యూట్ అయ్యేది. సో ఇది బాడ్ రేట్ 9600 సీరియల్. మనం సీరియల్ మానిటర్ అంటే ఇక్కడ ఈ కార్నర్లో ఉండే ఇది చెప్పినా కదా మీకు, మనము దీంట్లో ఉండే దీంట్లో నుంచి మనం డీబగ్గింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం జరుగుతుందో అది మొత్తం దాంట్లో మనం ప్రింట్ చేయాలా చేసుకోవచ్చు. సో అదే ఇక్కడ సీరియల్. దాన్ని 9600 బాడ్ రేట్కి బిట్స్ పర్ సెకండ్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ నేను 115200 తీసుకుంటా. దానికి జస్ట్ ఇది కొంచెం ఫాస్ట్ అంతే, ఎక్కువ బిట్ రేట్ అంతే. అది మీ 9600 పెట్టినా పనిచేస్తుంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో, ఏది పెట్టినా పనిచేస్తుంది. సో ఇక్కడ సీరియల్ ప్రింట్ ఇక్కడ F అని ఉంది కదా, ఇక్కడ F అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి. జస్ట్ ఇక్కడ F అంటే ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇది నార్మల్గా దీని కన్వర్షన్స్ అవి ఉంటాయి. అది మనం పెద్ద ఈ F ఉన్నా లేకపోయినా పెద్ద ఫర్క్ ఏం పడదు మనకి. సో మనం సీరియల్ మోటార్ ఆన్ చేయగానే ఈ DHT XX టెస్ట్ అని పడుతుంది. సో మనం ఇక్కడ జస్ట్ ఇది మాడిఫై చేద్దాం. DHT11 కదా మనది, సో DHT11 టెస్ట్ అని పెట్టుకుందాం అంతే. మీరు F ఉన్నా లేకపోయినా ఏం కాదు. ఈ F అనేది ఇక్కడున్న ఈ స్ట్రింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ కావడానికి పనిచేస్తుంది. కొన్ని కన్వర్జన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం F పెట్టకపోతే ఇది మనకు వేరే కన్వర్ట్ అయ్యి మనకు ప్రింట్ అవుతుంది. సో అది చాలా డీటెయిల్గా మనకేం అవసరం లేదు. సో F అనేది అందుకు యూజ్ చేశారు. సో DHT బిగిన్. ఒకవేళ మనం ఇక్కడ ఇంకో సెన్సర్ కూడా యూజ్ చేసి ఉంటే DHT1 బిగిన్ అని కూడా పెట్టాలి. కానీ మనం ఒకటే యూజ్ చేస్తాం కదా, సో DHT1 బిగిన్ చేసినాం అనమాట. బిగిన్ అంటే అది స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా స్టార్ట్ కావాలో అట్లా స్టార్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ బిగిన్ అంటే. తర్వాత వాయిడ్ లూప్ ఉంది కదా, ఇక్కడ లూప్ అంటే ఇది ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇదేమో ఓన్లీ సెటప్, ఓన్లీ 1 టైం ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇక్కడ లూప్ ఇది ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎవ్రీ టైం తిరుగుతూనే ఉంటుంది. ఇంకా సో ఎవ్రీ 2 seconds కన్నమాట. ఇక్కడ డిలే 2000 అంటే ఏం లేదు, మిల్లీ సెకండ్స్, 2000 మిల్లీ సెకండ్స్. 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 second కదా. సో డిలే తీసుకుంటుంది కొద్దిసేపు, ఒక 2 seconds ఆగిన తర్వాత రీడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫ్లోట్ ఉన్నది చూడండి. ఇక్కడ ఫ్లోట్ అంటే ఏం లేదు, మనకు 2.1 3.1 0.1 తర్వాత కూడా మనకు వస్తాయి కదా నెంబర్స్, అట్లాంటివన్నిటిని ఫ్లోట్ అంటాం నార్మల్గా. సో అట్లాంటి ఫ్లోట్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ అనేది మనకు పాయింట్లలో కూడా వస్తుంది అనమాట డేటా. సో అందుకే ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటుండు. హ్యూమిడిటీ అంటే హెచ్ అని తీసుకుంటుండే. హెచ్ అనేది జస్ట్ వేరియబుల్. ఇక్కడ మీరు హ్యూమిడిటీ అని మొత్తం రాసుకోవచ్చు, జస్ట్ హెచ్ అని పెట్టచ్చు. ఇది ఫ్లోట్ అనేది ఇది మాత్రం ఇంపార్టెంట్. ఈ హెచ్ అనే వాల్యూ అనేది ఫ్లోట్ నెంబర్, అంటే 0.1 0.2 సంథింగ్ అట్లా పాయింట్ తర్వాత కూడా సమ్ డిజిట్ ఉంటుంది అనమాట దానికి. ఆ నెంబర్ అనేది అట్లాంటి నెంబర్ అనమాట హెచ్ అంటే అది. సో DHT అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ బిగిన్ చేసినాం కదా. DHT అంటే మొత్తం పైన ఫంక్షన్ కూడా మొత్తం చేసేసుకున్నాం కదా. సో ఇక్కడ రీడ్ హ్యూమిడిటీ అన్నాడు. ఈ రీడ్ హ్యూమిడిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ఆ లైబ్రరీ తయారు చేసిన వాళ్ళు ఈ రీడ్ హ్యూమిడిటీ అనేది మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఈ హ్యూమిడిటీ అనేది రిటర్న్ అయ్యేలాగా, అంటే ఇది మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మనకు దీని ప్లేస్లో మనకు ఈ హెచ్లో ఈ హ్యూమిడిటీ అనే వాల్యూ అనేది సేవ్ అయ్యింది అనమాట అంతే. సో ఇది మనకు లైబ్రరీలోనే డిఫైన్ చేసి ఉంటుంది. అసలు మీరు లైబ్రరీని ఎలా చూడాలి, లోపల ఉన్న ఫంక్షన్స్ అనేది సపరేట్ వీడియో చేద్దాం, అది కొంచెం లాంగ్ అవుతుంది. ఒక్కొక్క లైబ్రరీలో అసలు ఇట్లాంటి ఫంక్షన్స్ ఎట్లా చేస్తారు, ఆ ఫంక్షన్ కాల్ చేస్తే అక్కడ ఏం మనకు వస్తుంది అనేది. సో మీరు అయితే తెలుసుకోండి. జస్ట్ రీడ్ హ్యూమిడిటీ అంటే హ్యూమిడిటీని రీడ్ చేసి ఎంత ఉందో అది హెచ్లో సేవ్ అవుతుంది అంతే. ఇక్కడ ఫ్లోట్ T ఉంది కదా, ఫ్లోట్ ఇక్కడ T అనేది టెంపరేచర్ కూడా మనకు 30.5 సెల్సియస్ అట్లా ఉండొచ్చు కదా. సో పాయింట్లలో కూడా ఉంటుంది. సో అందుకే ఇది కూడా ఫ్లోట్లో తీసుకున్నారు. ఇక్కడ DHT రీడ్ టెంపరేచర్. సో టెంపరేచర్ని రీడ్ చేయగానే మనకి ఇక్కడ ఉన్న టెంపరేచర్ అనే ఆ DHT11 సెన్సార్ అయితే ఎంతైతే టెంపరేచర్ని రీడ్ చేస్తుందో అది మనం రీడ్ చేసుకొని ఈ టీలో సేవ్ అవుతుంది అనమాట అంతే. ఇక్కడ జరిగేది అది. ఈ ఫంక్షన్ మనం కాల్ చేయగానే ఆ టెంపరేచర్ వచ్చి ఈ టీలో సేవ్ అవుతుంది అంతే. ఆ ఫ్లోట్ నెంబర్ 30 degrees 30.8 degrees అట్లా ఎంత ఉంటే అంత ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఇంకోటి ఏం చేసిన టెంపరేచర్ యాజ్ ఫారెన్ హీట్, మనకు ఫారెన్ హీట్లో కూడా చేస్తారు కదా టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తారు కదా. సో దాంట్లో ఇక్కడ ట్రూ పెట్టిన అంతే. సేమ్ ఉంది చూడండి, రీడ్ టెంపరేచర్ అనేది ఇక్కడ అదే ఉంది, ఇక్కడ రీడ్ టెంపరేచర్ అని ఉంది. కాకపోతే ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల ఫంక్షన్ లోపల ట్రూ ఆ ఫాల్స్ అనేది తీసుకుంటుండు. సో ఇక్కడ డిఫాల్ట్గా ఇది ఫాల్స్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ట్రూ అనేది స్పెసిఫిక్గా చెప్తే అప్పుడు అది ఫారెన్ హీట్ అవుతుంది అనమాట. ఇక ఈజ్ ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నమాట. ఇక్కడ మనం వాడు చెప్పింది కదా, ఇక్కడ ట్రూ ఇస్తే అది ఫారెన్ హీట్ అవుతుంది అనమాట. సో ట్రూ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ F ప్లేస్లో
మనకు అది కూడా ఫారెన్ హీట్ కూడా సమ్ 100 పైన వస్తుంది, అది 100 పాయింట్ సంథింగ్ ఇట్లా వస్తుంది కదా, ఆ ఫ్లోట్ వాల్యూ అనేది ఈ ఎఫ్లో సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో దీని మీనింగ్ ఇది. ఇక్కడ కామెంట్స్లో ఉన్నాయి కదా, కామెంట్స్ రాసిన మంచిగా అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రీడ్ టెంపరేచర్ సెల్సియస్ ఫారెన్ హీట్ ఇక్కడ రాసింది కామెంట్స్ మొత్తం మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది ఇంకా నీట్గా. సో చెక్ ఇఫ్ ఎనీ రీడ్స్ ఫెయిల్డ్ అండ్ టెక్స్ట్ ఎర్లీ. ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఈ ఇఫ్ కండిషన్ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ సెన్సార్ సరే మనం కనెక్ట్ చేసినాం కాకపోతే సరిగా రీడ్ చేయలేదు అనుకోండి, ఏంటంటే వైర్ ఫాల్ట్ ఉండి కానీ లేకపోతే సెన్సార్ ఫాల్ట్ ఉండి కానీ మనకు సరిగా డేటా రాలేదనుకోండి, అప్పుడు ఇది చెక్ చేస్తాను అనమాట. ఎట్లా చెక్ చేస్తాను చూడండి, ఈజ్ ఎన్ఏఎన్ అని ఉంది ఇక్కడ. ఈజ్ ఎన్ఏఎన్ అంటే ఈజ్ ఈజే, నార్మల్ మనం యూజ్ చేసే ఈజ్ ఎట్లనో ఆ ఈజ్ ఒకటే. ఎన్ఏఎన్ అంటే నాట్ ఏ నెంబర్ అన్నమాట, నాట్ ఏ నెంబర్. ఒకవేళ ఈ హెచ్ అనేది ఏంటో తెలుసు కదా, ఇక్కడ హెచ్, ఈ ఫ్లోట్ హెచ్ అనేది ఒకవేళ నెంబర్ కాకపోతే అని మీనింగ్ ఇది. ఒకవేళ నెంబర్ కాకపోతే, ఇక్కడ ఈజ్ నా టీ కూడా నెంబర్ కాకపోతే, ఎఫ్ కూడా నెంబర్ కాకపోతే, ఈ పైపులు చూడండి ఇక్కడ రెండు పైపులు, ఇది ఆర్ అన్నమాట. ఇది ఆర్ అంటే ఇది కాకపోయినా ఈ మూడిట్లో ఏదో ఒకటి కాకపోయినా, ఇది నెంబర్ కాకపోతే ఇది నెంబర్ కాకపోతే అట్లా ఏది నెంబర్ కాకపోయినా కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇది నెంబర్ అనుకోండి, ఇది నెంబర్ కాలేదనుకోండి, అప్పుడు కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆర్ ఉంది కదా, ఏదో ఒకటి ట్రూ అయినా సరే, ఇందులో ఏదో ఒకటి ట్రూ అయినా కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది ఆర్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఆర్, ఇదైనా కాకపోయినా ఏదో ఒకటి ఇక్కడ ట్రూ అయినా కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది నాట్ అ నెంబర్, ఇది నెంబర్ కాలేదనుకోండి, హెచ్లో ఉంది నెంబర్ కాలేదనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయితే ఏముంది చూడండి ఇక్కడ, ఫెయిల్ టు రీడ్ ఫ్రమ్ DHT సెన్సార్. అర్థమైందా? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అది నెంబర్ ఉండదన్నమాట. ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా ఉందనుకోండి, మనకు డైరెక్ట్గా ఇందులో నెంబరే వస్తుంది. సో ఇది మనకి ఫాల్స్ అవుతుంది. ఇది నాట్ అ నెంబర్ కాదు కదా, ఇది నెంబర్ ఉంది ఎంతో కొంత. సో దీంట్లో కూడా నెంబర్ ఉంటుంది, మనకు ప్రాపర్గా కనెక్ట్ చేసి ప్రాపర్గా ఉంటే. సో అప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి మనకు డైరెక్ట్గా ఫర్దర్ వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఈ మూడిట్లో ఏదో ఒకటి ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ రిటర్న్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ రిటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇది మళ్ళీ కిందికి పోదు, ఇది కిందికి పోకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో మనకు ఊకే ఏమొస్తుందంటే ఫెయిల్ టు రీడ్ ఇదే ఊకే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇవన్నీ ఫాల్స్ వచ్చేస్తాయి, ఈ మూడిట్లో ఫాల్స్ వస్తాయి కాబట్టి ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్, సో ఇక్కడ కంప్యూట్ హీట్ ఇండెక్స్ ఫారెన్ హీట్ అన్నాడు. సో ఈ ఫంక్షన్లో ఈ రెండింటిని పెట్టి కాల్ చేస్తే మనకి ఈ హీట్ ఇండెక్స్ విత్ ఫారెన్ హీట్ వస్తుంది అనమాట. వాటి పేరు అట్లా పెట్టుకోండి అంతే, ఎందుకంటే ఇక్కడ ఫారెన్ హీట్ ఇస్తుంది కదా, సో అందుకే ఇక్కడ ఎఫ్ పెట్టండి అంతే, ఏం లేదు. సో ఇన్ ఫారెన్ హీట్ అంటుండు కదా, ఇక్కడ ఆల్రెడీ రాసిండు కదా, కంప్యూట్ ద హీట్ ఇండెక్స్ ఇన్ ఫారెన్ హీట్ అంటుండు. సో దానికి ఈ ఫంక్షన్ కాల్ చేస్తుండు. ఇదే ఫంక్షన్ ఎందుకు కాల్ చేయాలి, ఇవన్నీ మనం అట్లా అనుకోదు, ఎందుకంటే ఇవన్నీ లైబ్రరీలో ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ DHT టెస్టర్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇవన్నీ అట్లా డిఫైన్ చేసిన కాబట్టి వాటిని మనం యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు దీన్ని డీప్గా కోడింగ్కి పోయి అదంతా చేయాలంటే దీనికే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఈ లైబ్రరీస్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఇది సేమ్ హీట్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఇది సెల్సియస్. సో ఇన్ సెల్సియస్ అని చెప్పింది కదా, సో అట్లా ఇక్కడ ఫాల్స్ పెట్టేసిండు. దీనికి ఇక్కడ యాక్చువల్గా ఇది డిఫాల్ట్గా ట్రూ అయి ఉంటుంది కావచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రా ఫాల్స్ పెట్టిండు. ఇక ఈజ్ ఫారెన్ హీట్ అనేది ఫాల్స్ పెడుతున్నాడు ఇక్కడ అంతే. ఇక్కడ మన కామెంట్స్ రాసింది కదా, సో యాజ్ యూజ్గా దీన్ని కాల్ చేస్తే మనకి ఇండెక్స్ ఏందో వస్తుంది అంతే, అది ఈ ఫ్లోట్ వాల్యూలో సేవ్ అవుతుంది. సో ఇవన్నిటిని మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ అంతే, సింపుల్. సీరియల్ ప్రింట్ ఎఫ్ హ్యూమిడిటీ. ఈ ఎఫ్ అనేది మీరు ఏం టెన్షన్ పడకండి, ఈ ఎఫ్ లేకపోయినా పనిచేస్తుంది. ఎఫ్ ఇక్కడ లేకపోయినా కానీ ఇది యాజ్ యూజ్గా ప్రింట్ చేస్తుంది అంతే. దాని గురించి ఏం కన్ఫ్యూజ్ కావద్దు, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో తెలుస్తుంది దాని గురించి. సో సింపుల్గా ప్రింట్ అంటున్నాం, ప్రింట్ కాగానే ఈ హ్యూమిడిటీ అనేది ప్రింట్ అవుతుంది. హ్యూమిడిటీ అనేది రాసిన టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత హెచ్ ప్రింట్ అవుతుంది, దాని పక్కన హెచ్ అంటే ఏంటిది, హ్యూమిడిటీ కదా. మనకు వచ్చిన హ్యూమిడిటీని హెచ్లో మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి ఆ హెచ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంకోటి టెంపరేచర్. సో దాని పక్కన ఇప్పుడు ఈ హ్యూమిడిటీ పక్కన ఈ టెంపరేచర్ పడుతుంది, మధ్యలో స్పేస్ ఇచ్చారు ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లాగానే ప్రింట్ అవుతుంది సేమ్. సో నెక్స్ట్ టెంపరేచర్ టీ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత సెల్సియస్ అని ప్రింట్ అవుతుంది, దాని పక్కన టెంపరేచర్ పక్కన సెల్సియస్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈఎఫ్ కాదు, నెక్స్ట్ ఇక్కడ ఉంది ఈ స్మాల్ ఎఫ్ అంటే మనకి ఫారెన్ హీట్లో టెంపరేచర్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఎఫ్ అనేది దాని పక్కన ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా, ఇవన్నీ పక్కన ప్రింట్ అవుతుంది. లాస్ట్కి మాత్రం నుంచి చూడండి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయ్యేలాగా అనమాట. సో ఇది ఎప్పుడైతే ఇది ప్రింట్ అవుతుందో దాని తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం 2 seconds తర్వాత మళ్ళీ ప్రింట్ అవుతుంది, అప్పుడు ఇవన్నీ మళ్ళీ కింద ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, జస్ట్ సీరియల్లో ప్రింట్ అవ్వడం వరకే మనం చూసేది. నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం ఈ వాల్యూస్ని ఒక డిస్ప్లే పైన ఎట్లా ప్రింట్ చేయాలో చూపిస్తాను నేను. నెక్స్ట్ మనం అది చేద్దాం. సో ఇదే కోడ్ అంతా యూజ్ చేసుకొని డిస్ప్లే కోడ్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి మనం అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేస్తారు చూడండి. అప్లోడ్ చేయడానికి మీరు ఇక్కడ నేను నానో వాడుతున్నా, మీరు ఊనో కానీ ఏదైనా వాడచ్చు, సేమ్ D4 పిన్ నెంబర్కి పెట్టేసి అయిపోతుంది. ఈ నానోలో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే దీనికి బూట్ లోడర్ వేరే ఉంటుంది. ఇక్కడ చూడండి బోర్డులో నేను AVR బోర్డ్స్లో ఆర్డినో నానో సెలెక్ట్ చేసిన అయిపోయింది. దాని తర్వాత ప్రాసెసర్లో ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి చూడండి.
అట్మెగా 328P అట్మెగా 328P ఓల్డ్ బూట్ లోడర్. ఇదేంటంటే ఈ చిప్ ప్రొడక్షన్ అనేది ఓల్డ్ ప్రొడక్షన్ అయి ఉంటే మనం బూట్ లోడర్ ఓల్డ్ది వాడాలి, కొత్తది అయి ఉంటే కొత్తది వాడాలి. కాకపోతే ఇప్పుడు దాదాపుగా అన్ని ఓల్డ్ బూట్ లోడర్ అయితేనే కరెక్ట్గా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు ఒక ఖరాబ్ కూడా చేశాను నేను ఇట్లనే ఇది. కాకపోతే సో ఏం లేదు, ఓల్డ్ బూట్ లోడర్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆర్డినో నానో యూజ్ చేసిన మాత్రం. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక పోర్ట్ నెంబర్ తెలుసు కదా మీకు, పోర్ట్ నెంబర్ నాది 20కి కనెక్ట్ అయింది, నేను 20 కనెక్ట్ చేసుకుని అయిపోయింది అంతే. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి, అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కింద పడుతుంది అప్లోడ్ అయిందా లేదా అనేది. సో డన్ అప్లోడింగ్ కదా. నేను ఇప్పుడు సీరియల్ మానిటర్ ఓపెన్ చేస్తే చూడండి. సో DHT టెస్ట్ మనకు ఫస్ట్ పడుతుంది అనుకున్నాం కదా, సో అది పడింది. తర్వాత చూడండి హ్యూమిడిటీ 95% హ్యూమిడిటీ ఉందంట. సో టెంపరేచర్ 29.40°C ఉంది, 84.92 ఫారెన్హీట్ ఉంది. సో హీట్ ఇండెక్స్ అనేది 40.17 సెల్సియస్, 104.31 ఫారెన్హీట్లో ఉందంట. సో ఇది ఎవ్రీ 2 సెకండ్స్కి పడుతూనే ఉంటుంది. సో మనం ఎట్లయితే కోడ్ రాసామో అట్లనే పడుతుంది అనమాట ఇదంతా. సో అది ఇవాళ వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చేయకపోయి ఉంటే, అండ్ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.